మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. హల్లెలూయా చెప్దామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? ఓకే, బైబిల్లో నుండి కొద్దిసేపు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చదువుదాం. కీర్తనల గ్రంథం 126వ కీర్తన 3వ చరణం. మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానములతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేసెను. గట్టిగా ఆమెన్ అంటారా? ఆమెన్ అనండి గట్టిగా. దేవుడు ఒక వ్యక్తికి చేస్తాడని చెప్పడం లేదు, లేకపోతే ఒక సంఘానికి చేస్తాడని చెప్పడం లేదు, కానీ సమస్త జనులకు ఆయన కార్యాలు చేయగలిగిన దేవుడే. అయితే ఈరోజు నేను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ కుటుంబానికి ఖచ్చితంగా దేవుడు తోడై ఉన్నాడు. ఆమెన్. ఎందుకయ్యా ఈ మాట చెప్పున్నారంటే, యెహోవా వీరి కొరకు ఏ కార్యాలు చేస్తున్నాడు? గొప్ప కార్యాలు. హల్లెలూయా. దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేశాడండి. వీళ్ళు ఎలా ఉన్నారండి, వీళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారండి, వీళ్ళ వైభవం ఇది, వీళ్ళు దేవుళ్ళు ఎలా అంటూ కట్టబడ్డారండి అని ఎవరు చెప్పుకుంటున్నారట? ఆ కింద రాయబడింది, అన్యజనులు చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. అంటే దేవునిని గుర్తెరగని వాడు అంటున్నాడు. యేసు ప్రభు ఎవరో తెలియని వ్యక్తి అంటున్నారు. ఏమిటి వీళ్ళ ఆశీర్వాదానికి కారణం? ఏమిటి వీళ్ళ అభివృద్ధికి కారణం? వీళ్ళకి ఎంత గొప్ప కార్యం జరగడానికి గల కారణం ఎవరు అంటే, అన్యజనులు చెప్పుకున్నారట వీళ్ళు ఎంత వైభవంగా ఉండడానికి కారణం వీళ్ళ దేవుడండి. హల్లెలూయా. నిజంగా ఇక్కడ కూడిన మనందరి పక్షంగా నా ప్రభు గొప్ప కార్యములు జరిగించునుగాక. వీరి కొరకు దేవుడు అద్భుతములు జరిగించునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అద్భుతాలు చేయాలని ఆశపడే వాళ్ళు కోకోలాలుగా ఉంటారండి. ఏమండి, ఇప్పుడు వెంటనే జరిగితే సంతోషపడే వాళ్ళు ఒకళ్ళు, రేపో మాపో జరిగితే సంతోషపడేవారు మరి ఒకరు, కొన్ని నెలల పాటు జరిగితే ఆశపడే వాళ్ళు మరికొంతమంది ఉంటారు. అయితే దీని అంతటి భావం వల్ల ఒకటే, దేవుడే ఏది చేసినా చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వీరి కొరకు ఏం చేశాడంటే గొప్ప కార్యాలు చేశాడండి. ఏంటి గొప్ప కార్యం? వీళ్ళ ముఖం మీద నవ్వు లేదు, వీళ్ళ ముఖాలు ఎప్పుడు బాసిల్లినట్లు ఉండేవి, వీళ్ళెక్కడో అనాథలుగా విడిచిపెట్టబడినట్లుగా బాధపడేవారు. అటువంటి వారి జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో చెప్పనా? నీ నోటి నిండా నవ్వు ఉండబోతుంది. హల్లెలూయా. అనుకోలేదండోయ్, ఇలా నా నోట్లోకి నవ్వు వస్తుందండి, నేను నవ్వుకుంటానండి అని ఏ రోజు కూడా అనుకోలా. ఎన్నో పతన వ్యవస్థలు ఎదురుపడ్డాయి, భయంకరమైన ప్రమాదాలు చుట్టుకున్నాయి. నా జీవితానికి ఇదే ఆఖరి క్షణం అనుకొనిన రోజులు కోకోలాలుగా ఉన్నాయి. అయితే మన దేవుడు ఎవరో చెప్పనా? నీ నోరు ముయ్యబడి బాధతో ఉంటే నా ప్రభు అంటున్నాడు, నీ నోటి నిండా నీ నవ్వు కలుగు చేయబోతున్నాను. హల్లెలూయా. దేవుడు చేస్తాడండి అని చెప్పడం కాదు. చేస్తాడని చెప్తున్నారా? చేశారు అని చెప్తున్నారా? చేసి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరికి చేస్తున్నారు ఆయన? అమ్మ, ఎవరికి? వీరికి. అంటే ఎవరైతే దేవునిలో బలపడుతున్నారో, ఎవరైతే దేవుని కొరకు నిష్టగా ప్రతిష్టగా దేవుని కొరకు సమర్పించబడి దేవుని కొరకు వారి జీవితాలని పణంగా పెడుతున్నారో వారి కొరకు దేవుడు అద్భుతములు చేయగలిగిన వాడు.
హల్లెలూయా. కనుక నేను 1-2 మాటలు చెప్తా. దేవుడు గొప్ప కార్యాలు ఎవరికి చేస్తాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తే వాళ్ళేమవుతారు అనే ఒక 2 వ్యక్తుల గురించి నేను చెప్పి ముగిస్తాను. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యం. ఆ సంవత్సరమందు ఇత్తనములు ఇత్తాడు. ఏ సంవత్సరం అందు? ఆ సంవత్సరం అందు. ఏ సంవత్సరం రాయబడలేదు, కానీ ఒక సంవత్సరం మాత్రం ఇత్తనం ఇత్తాడు. అప్పటికే భూపంట ఏనాడు పండినట్లుగా వారి చరిత్రలో కూడా రాయబడలా. వీళ్ళు పంట వేశారండి, వీళ్ళు బాగుపడ్డారండి అన్నవాడు ఒక్కడు కూడా లేడు. చెప్పాలి గట్టిగా. ఎక్కడికి వెళ్ళినా ఏ పంట వేసినా ఎఫలం 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 అంటున్నారు. అటువంటి ఎఫలార్థమైన జీవితాన్ని జీవిస్తున్న ఆ కాలంలో ఇస్సాకు అనే ఒక వ్యక్తి ఒక పంట వేసాడండి. ఆ పంట వేస్తే ఆ సంవత్సరము 100 ఫలమును పొందాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం 9 నెలలు వచ్చిన ఇంకా నీ కుటుంబంలో ఏది 100 ఫలం అనే జీవితం కనబడకుండా ఉందేమో. ఇప్పటి వరకు ఏ ఆశీర్వాదాన్ని కనులారా చూడలేకున్నావేమో. ఒక దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నాను, ఈ 2024 సంవత్సరములో మీరంతా 100 ఫలమును పొందుదురుగాక. హల్లెలూయా. ఇచ్చిన ఇత్తనాన్ని బట్టి, ఫలించిన విధానాన్ని బట్టి ఇతగాడు 100 ఫలం పొందాడండి అని చెప్పుకుంటూ ఇంకో మాట అన్నాడు అక్కడ. ఏమిటంటే, యెహోవా అతనిని గొప్పవానిగా చేశాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి అంటే ఆ కార్యాలు కాలు ఇరిగిపోయినోడు కాలు వచ్చేటట్లు, గుడ్డివాడికి కళ్ళు కనబడేటట్లు, మరణ ఛాయలు ఉన్నవాడు తిరిగి లేపబడేటట్లుగా ఇట్లా గొప్ప కార్యాలు చేస్తాడని విన్నాం. కానీ ఇక్కడ రాయబడిన మాట, దేవుడు గొప్ప కార్యం చేస్తే ఆ గొప్ప కార్యానికి ఉన్న మరో పేరు ఏమిటంటే, ఆయనట ఒక వ్యక్తి ఎడల గొప్ప కార్యం చేస్తే ఆ వ్యక్తి గొప్పవానిగా కనబడతాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ పరిస్థితి ఏదేమైనా నా దేవుడి దగ్గర నువ్వు ప్రణమిల్లగలిగితే, నీ ఉన్న దేశంలో, నీ ఉంటున్న ప్రాంతంలో నా ప్రభు నిన్ను గొప్పవానిగా చేయునుగాక. హల్లెలూయా. ఎవరెవరిగా చేయాలా అమ్మ? ఎవరిగా చెప్పాలా? ఎవరిగా చేయాలి దేవుడు? అమ్మా, గొప్పడు అంటే డబ్బు ఉండేవాడా? గొప్ప అంటే ఐశ్వర్యం ఉండేవాడా? కాదు. దేవుళ్ళు ఇదిగోండి, ఈ వ్యక్తి ఎవరో తెలుసా? గొప్పవాడండి. ప్రైజ్ ద లార్డ్. మనలను గూర్చి ఇలా మాట్లాడుకోవాలి. ఇస్సాకు అప్పటికే ఎన్నోసార్లు పాటుపడ్డాడు, ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డాడు. ఒక బావి తవ్వితే ఒక బావి దగ్గర, ఒక బావి తవ్వితే ఒక బావి దగ్గర, ఏ బావి దగ్గరికి వెళ్ళినా గొడవలు అవుతూనే ఉన్నాయి. సక్రంగా ఒక్క బావి కూడా అయ్యగారికి ఉన్నట్లు లేదు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా ఎఫలం అనే మాట వినబడుతుందేమో. మీరు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నం ఎఫలీకృతంగా మారుతుందేమో. ఒక దైవ సేవకునిగా నేను ఆశపడుతూ చెప్తున్నాను, ఎప్పటి వరకు ఎఫలం అనుకున్న మీ జీవితంలో నా ప్రభు జలలు కలిగిన ఓటలు ప్రవహింపచేయునుగాక. హల్లెలూయా. ఆ జలలు కలిగిన ఓట నీలోకి ప్రవహిస్తే ఇప్పుడు నిన్ను గురించి వినబడుతున్న మాట ఏంటో తెలుసా? ఇతగాడు గొప్పవాడయ్యాడండి. హల్లెలూయా. ఏమయ్యాడైనా ఈ రోజు నుండి నువ్వు ఇలా గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయి. నీ జీవితంలో అన్ని ఎఫలాలే ఎదురుపడ్డాయేమో. ఎఫలం అనేది నీ జీవితానికి ఒక ఆనవాయితీగా మారిందేమో. ఒక దైవజనుడిగా కోరుకుంటూ చెప్తున్నాను, మనందరినీ దేవుడు ఏక మీదట జలలు కలిగిన ఓటలుగా మార్చునుగాక. హల్లెలూయా. ఏమండి, చాలా సార్లు అనిపించే మాట ఏంటో చెప్పనా? బ్రతుకుతున్నామండి, ఏ నాటి భోజనం ఆ నాటికే మేము సంపాదించుకుంటేనే మా జీవితాలు సరిపడతాయండి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. నేను అంటాను, భోజనం లేకపోయినా బ్రతకగలం, కానీ దేవుని కృప లేకపోతే అసలే బ్రతకలేం. హల్లెలూయా. ఎందుకని బ్రతకలేం? దేవుడు కృప లేకపోతే మనమంతా ఎప్పుడో ఈ పాటికి మనమంతా ఏం పాట?
ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. కానీ దేవుని కృప ఏంటో తెలుసా? నిన్ను ఫలింప చేయడం ఆయన ఉద్దేశం, నేను ఆశీర్వదింపజేయడం ఆయన ఉద్దేశం. అవంటే ఐగుప్తి దేశంలో, శత్రువుల దేశంలో నిలబడి ఇదిగో ఈ బావులు తవ్వుతుంటే ఒక్కొక్కడు ఒక్కో మాట అంటుంటే అవన్నీ వదిలిపెట్టి ఇది మానందండి అన్నాడు. కానీ వాళ్ళు గొడవాడితే పొరపాటున మాట్లాడోలా అక్కడికి వెళ్ళిపోతానే ఉన్నాడు. విచిత్రమైన ఒక మాట చెప్పనా, అన్నీ దాటుకుంటూ వెళ్ళినా ఆఖరి బావితో విన జలలు కలిగిన ఓటలు వచ్చాయి. హల్లెలూయా. అందుకు అతని గూర్చి వినబడిన సాక్ష్యం ఏమిటంటే దేవుడు అతనిని గొప్పవానిగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్. మనిద్దరం చెప్పుకుంటే కాదు, నేను ఒక పాస్టర్ గారిని ఒక విశ్వాసి చెప్పుకుంటే కాదు. ఎవరు చెప్పాలి మన గూర్చి? అన్యజనులు మాట్లాడుకోవాలి. అదే కదా, యెహోవా మీ కొరకు గొప్ప కార్యాలు చేశాడని అన్ని జనులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడుకున్నారు ఇస్సాకును గూర్చి. వామ్మో ఆ వ్యక్తి ఏంట్రా బాబు, చూసినప్పుడు అలా కనపడ్డాడు, చూసినప్పుడు వాడి పరిస్థితి ఇది, వాడి విధానం ఇది, ఇప్పుడేమిటోరా బాబా వాడు ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. అబ్బా కన్ను దృష్టి అంతా వాడి మీద పడుతుంది. ఆ వ్యక్తి ఎవరో తెలిసి ఇప్పుడు దేవుడు అతనిని గొప్పవానిగా చేశాడు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నేను చేసే పనులు ఎక్కడికక్కడ వేయబడినట్లుగా ఉన్నానండి, అభివృద్ధి పొందడం లేదు, ఆశీర్వాదం రావడం లేదు, దీవెన కలగడం లేదు అనుకుంటున్నావేమో. నీ స్థితి మార్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసయ్య. ఈ రాత్రి ఇష్టపడు, ఆశపడు, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేస్తావంట కదయ్యా, నా కొరకు ఒక గొప్ప కార్యం చెయ్యి అంటే, నువ్వు గొప్ప కార్యం చేయమని అడిగితే దేవుడు ఏం చేస్తా అన్నాడు చెప్పనా? గొప్పవానిగా. ఎలా 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 నువ్వు అడుగుతుంది ఏంటి? కార్యం అడుగుతున్నావు, దేవుడు నిన్నేం చేస్తాడట? అది హల్లెలూయా. మనం ఆశపడేది కొంచెమే. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, మన తలంపులు ఆయన తలంపుల కంటే చాలా చిన్నవి, ఆయన తలంపులు మన ఎడలు ఎంతో ఉన్నతమైనవి, విస్తారమైన తలంపులు ఆయనవి. హల్లెలూయా. అందుకే మనుషులుగా కొరంత అరంతండి అంటూ ఉంటాం. కాదు కాదు, మన ప్రభు మనకేది ఇచ్చినా శ్రేష్టమైనది ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు శ్రేష్టమైనది ఏమిటంటే అతగాడు ఎక్కడికి వెళ్ళినా ఏమని పిలుస్తున్నారు? గొప్పవాడు. ఎవరైనా గొప్పోడండి. ఎవరు గొప్పోడు? ఊజు దేశం అంతటిలో ఇతని కన్నా గొప్పవాడు ఒకడు లేడండి. ఎవరైనా? యోబు గారు. అబ్బా ఆయన గూర్చి విన్నప్పుడల్లా నాకు ఆశ్చర్యం అనిపించే మాట ఏంటంటే, మొదటి అధ్యాయంలోనే దేవుడు అతన్ని కూర్చుని మాట ఉన్నాడంటే, ఊజు దేశంలో ఇతని కంటే గొప్పవాడు ఎవడు లేడు, ఇతడు యథార్థవంతుడును నీతిమంతుడునై ఉన్నాడు అని చెప్పుకున్నాడు కదా మొదటి అధ్యాయంలోనే. అదే అధ్యాయంలో కొంచెం కిందకు వస్తే జరిగిందేంటో చెప్పనా? ఉన్న పొలం పోయింది, కట్టుకున్న పిల్లలు పోయారు, ఉన్న ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, పంట పొలాలు తగలబడ్డాయి, మందంతా వెళ్ళిపోయింది, పని వారందరినీ చంపేశారు. ఆఖరికి తన భార్య కూడా తనని దూషించింది. విచిత్రమైన మాట చెప్పనా? దేవుడు అతన్ని గొప్పవానిగా ఎంచాడు కనుక ఆ గొప్పవాని గొప్పతనాన్ని ఎప్పుడు దేవుడు తీసి పారవేయాల. హల్లెలూయా. కోల్పోయాడు కదా, అయిపోయింది కదా వీడు బ్రతుకని అందరూ అనుకుంటున్నారు. మాట్లాడిన ప్రతి ఒక్కడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఏమండి, బురద లేనిదే మాట్లాడరేంటి? జమ్మి మొలుస్తుందా? ఏదో పాపం చేస్తుంటాడు అందుకే కర్మ పట్టింది అంటున్నారు. విచిత్రమైన మాట చెప్పనా? కోల్పోయింది కొంచెమే, కోల్పోయింది కొద్దిగే, కానీ అతని విశ్వాసం ఏమిటో తెలుసా? ఇచ్చినవాడు తీసుకునేవాడు మరలా ఇవ్వడానికి సమర్థుడు. హల్లెలూయా. ఇచ్చినవాడు తీసుకొనినవాడు ఇవ్వడానికి మరలా సమర్థుడు. హల్లెలూయా. ఆ ఊజు దేశంలోనికి ఇప్పుడు వెళ్ళి అడిగితే అంటారు, మునుపు ఒక్కడగానే కొంచెం ఆశీర్వాదమే ఉందండి, ఇప్పుడు రెండంతల ఆశీర్వాదం పొందున్నాడు. ఏది కోల్పోయాడో దానికి రెండంతల దీవెన వచ్చేసింది. ఎస్, మన దేవుని ఎడల మన విశ్వాసాన్ని మనం కనుపరచగలిగితే, మన దేవుని పక్షంగా మనం నిలబడగలిగితే, నిజాయితీగా యథార్థంగా క్రీస్తు రక్తము చేత కడగబడిన మనలో పాపం అనే బేజము లేకుండా పరిశుద్ధత కలిగి ఉండగలిగితే, నా ప్రభు ఒక ఇస్సాకును ఒక యోబు గారిని ఆశీర్వదించడం కాదు, ఇక్కడ కూడి ఉన్న మన్ను ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అదిగోండి అతను కూర్చుంటాడు. ఇప్పుడు ఇతగాడు ఎవరో తెలుసా? ఊజు దేశం అంతటిలో గొప్పవాడండి. ఇతను అడిగి ఎక్కడ పడుతుందో తెలుసా?
ఇతను అడిగి ఆడబడుతుంది, నేతిలో పడుతుంది. ఎక్కడ? అయ్యగారు అడిగేసిన ప్రతి అడిగి ఆడబడుతుంది. ఏమిటంటే ఆశ్చర్యంగా లేదు. హల్లెలూయా. ఎస్, మన దేవుడు ఆశీర్వదిస్తే మన జీవితాల్లో కొన్నిసార్లు మన శత్రువులు మన ఎదుటిపడినప్పుడు, కొన్నిసార్లు మనకు విరోధులుగా నిలబడినప్పుడు, కొన్నిసార్లు మనమేమనుకుంటామో మనం అనుకున్నప్పుడు, మనల్ని కొంతమంది తోలనాడి మాట్లాడినప్పుడు మన చేతులకి బట్టి అంటకుండా వారిని పక్కన పెట్టగలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. యోబు, నువ్వు అడిగితేనే నీ స్నేహితులకి నేను క్షమాపణ కలుగు చేస్తా. ఎవరు ప్రార్థన చేస్తే అమ్మా, ఎవరు ప్రార్థన చేస్తే? ప్రార్థన చేయడం వస్తుందండి. ఒక్కొక్కడు ఒక్కొక్క మాట తూట్లుగా పేల్చారు. నువ్వు పాపం చేయకుండా జమ్మెందుకు పోలిసిందిరా అన్నారా? నువ్వేదో పాపాన్ని మూటగట్టు ఉంటావురా అన్నారా? ఎంతమంది తూట్లుగా పేల్చిన ఎన్ని మాటలు ఎదురుపడినా ఈ యోబు మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. ఎందుకు తెలుసా? ఆయన జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయడానికి సమర్థుడు. హల్లెలూయా. కానీ గొప్ప సంగతి తెలుసా? మన దేవుడు ఎవరు? నిన్నెక్కడైతే అవమానించారో అక్కడే నిన్ను గొప్పవానిగా చేయగలిగిన వాడు. హల్లెలూయా. చుట్టుముట్టిన వారందరూ అవమానపరుస్తున్నా ఇస్సాకు మాత్రం పొరపాటున ఒక్క మాట కూడా మాట్లాడాల. యోబు గారు ఎంతమంది ఏమన్నా యోబు గారు మాత్రం కనీసం ఆ స్థితి నుండి కదలలా. దేవుడు అందుకే అతనికి రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే మన దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేస్తాడంటే కార్యం ఏమిటో తెలుసా? అసలు అతడు గొప్పోడు అవడమే కార్యం. ఆమేన్. ఎవరు అవడం కార్యం? గొప్పవాడు అవడమే కార్యం. హల్లెలూయా. ఏమంటే పిరుకోడు అవడం కార్యమా? చేతగానోడు అవడం కార్యమా? లేకపోతే ఎక్కడో మూలను చాపుకొని ఉంటాం అది కార్యమా? కాదు. సమస్యలన్నీ నీ మీద శత్రు పన్నాగం పడుతున్నప్పుడు నువ్వు నిలబడతావే, అది నేను గొప్పోడు అవడం అంటే. హల్లెలూయా. స్థితిని బట్టో పరిస్థితిని బట్టో మీ మనసులు మారకుండును గాక. మీరు ఇప్పుడు ఏ ఉద్రేకముతో, ఏ ప్రతిష్టాత్మకమైన జీవితంతో దేవుని దగ్గరకు వచ్చారో ప్రభు రాకడ వరకు ఆ మనసు నా ప్రభు మీకు దయచేయును గాక. హల్లెలూయా. కనుక దేవుడు గొప్ప కార్యం చేస్తాడంటే ఇస్సాకు జీవితంలో చేశాడు, యోబు గారి జీవితంలో చేశాడు. ఎటువంటి గొప్ప కార్యాలు? నీవు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీకు ఆశీర్వాదం కలుగుద్ది. నీ ఆశీర్వాదం ఏమిటో తెలుసా? అనేక జనములు నీ దగ్గరకు వస్తారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 13, 14 వాక్యాలు కూడా చదవండి. ఆదికాండం. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు అది కాదు ఎలా క్రమముగా. హల్లెలూయా. ఇస్సాకు, నువ్వు గొప్పవాడయ్యావయ్యా అంటానికి కారణం ఏమిటంటే ఒకేసారి వచ్చి ఇంటి మీద అంత ఆశీర్వాదం పడిపోయిందా? ఎట్లా క్రమముగా అభివృద్ధి పొందుచు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇంటికాడు ఉండి పొలం పని చేసుకున్నా వచ్చేది 500. వేరే దేశం వెళ్ళి పని చేసిన వచ్చేది 500. గొప్ప మాటేనండి. ఇంటికాడు ఉండి చేసి వచ్చినా 500. వేరే దేశం వెళ్ళి చేసి వచ్చినా నెలకు వచ్చేది అక్కడైనా 15,000. ఎక్కడ వచ్చేదైనా జాగ్రత్త చేసుకోవాల్సిన క్రమం ఎవరిది అమ్మా? క్రమముగా ఏమయ్యారు వాళ్ళు? వర్ధిల్లాడు, అభివృద్ధి చెందాడు. ఎందుకయ్యా కారణం అంటే ఒకేసారి నాకు వచ్చేసేయాలయ్యా అనే భావన వారిలో కలగల, ఇస్సాకులో కలగల. కనుక దేవుని పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు, ఆకాశం వైపు చేతులు ఎత్తుతున్నాడు, బలిపీఠం కడుతున్నాడు, రోదన ఆత్మ చేత నింపబడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. కుటుంబం అంతటిని ప్రభు సన్నిధిలో ఏమండి బలి అయిపోయేటట్లుగా సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరిచి ప్రార్థన చేస్తున్నాడయ్యా, నన్ను మీరు ఆశీర్వదించండి అయ్యా. హల్లెలూయా. ఎలా ఆశీర్వదించాలి బిడ్డ అంటే ఒకేసారి వాళ్ళ ఉన్నంత ఎత్తికెదగాల, అంతేనా? కాదు, క్రమముగా. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు మనం ఆరాట పడతా ఉంటే ఇది వచ్చేస్తే బాగుంటుంది, ఇది వచ్చేస్తే మనం అనుకున్నది ఎమ్మటే వచ్చేస్తే మనమే దేవుళ్ళు అవుతాంగా. ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? హల్లెలూయా. అంతేనంటారా? క్రమక్రమంగా వస్తేనే జీవితకాలం నిలబడిద్ది. ఒకేసారి వస్తే ఊడిసిపోద్ది. ఏసు రక్తమే. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఒకేసారి ఏది రాకూడదు. మనం క్రమముగా
వర్ధిల్లుదుముగాక, అభివృద్ధి పొందుదుముగాక, ఆశీర్వదించబడుదుముగాక. చదవండి 14వ వాక్యం. గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును ఫిలిష్తీయులు అతని యందు అది ఎలా పడుతున్నారు ఇప్పుడు? ఇతగాడి ఆశీర్వాదం చూసి ఇప్పుడు ఒక్కొక్కడేమో ఏం చేస్తున్నాడు? అబ్బే, ఏ కాడికేకి ఎట్లా పడిపోతాడండి, ఎలా నశించిపోతాడు? అసూయ పడుతున్నారట. ఎవరి విషయమై? ఇస్సాకు విషయమై. ఎస్, నీ విషయమై అన్ని జనులు అసూయ పడుదురుగాక. ఆమెన్. నేను అందుకే చెప్తా, ఎప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్తా, పెద్ద బిల్డింగ్ ఉండడం గొప్పతనం మనకి కాదు, మన విశ్వాసంలో నిలబడడం గొప్పతనం. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు నేను అనుకుంటాను ఏమీ లేదండి మాకు, మేము ఎక్కడోళ్ళమండి అని అనుకుంటాం. దేవుడు ఇకపోతే ఏది రాదు, దేవుడిచ్చాక ఏది ఆయన తీసుకోడు. హల్లెలూయా. దేవుడు ఇవ్వకుండేది మన దగ్గరికి రాదు, దేవుడిచ్చింది ఆయన తీసుకోడు. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకుని బట్టి అంటున్నారు అసూయ పడుతున్నారట. అతనికి ఏముండడం వలన? ఆస్తులు అధికంగా ఉండడం వలన. నిన్ను చూసిన వారు నీ ఆశీర్వాదాన్ని బట్టి ఏం పడాలి? అసూయ పడుతున్నారు. అబ్బా, ఏంట్రా బాబా వాడు ఆశీర్వాదం ఏంటయ్యా, దినదినం ఏంటి అభివృద్ధి పొందుతున్నాడు, ప్రార్థనలో వర్ధిల్లుతున్నాడు, వాక్యంలో వర్ధిల్లుతున్నాడు, సహవాసంలో వర్ధిల్లుతున్నాడు, ఆత్మలో వర్ధిల్లుతున్నాడు. ప్రియుడా, నీవన్ని విషయములలో వర్ధిల్లిన ప్రకారము సౌఖ్యముగా ప్రతి విషయములో నీవు వర్ధిల్లుదువుగాక. ఆత్మలో వర్ధిల్లుతున్నాడు, శారీరకంగా వర్ధిల్లుతున్నాడు, భౌతికంగా కూడా వర్ధిల్లుతున్నాడు. ఈ వర్ధిల్లడం చూసి ఇప్పుడు అంటున్నారు వామ్మో ఏమిటండి బాబా ఇలా ఆశీర్వాదం అని అసూయ పడుతున్నాడట. ఒకటి, అన్యుడు ఎదుట నిన్ను గొప్పవానిగా చేశాడు. రెండోది, క్రమముగా నిన్ను ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. మూడోది, అన్యజనులు అసూయ పడేటట్లు నిన్ను నా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు చెప్పిన మాటల్లా ఒకటే, దేవుడు ఇస్సాకుని గొప్పవాడు చేశాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. చదవండి. నిర్గమాకాండం 11వ అధ్యాయం 3వ వాక్యం. మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి హల్లెలూయా. ఇంకొక ఆయన ఈయన పేరేంటి? మోషే. ఎవరైనా? మోషే. ఎవరి దృష్టికి? ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి ఎలా కనబడుతున్నాడు? మిక్కిలి గొప్పవానిగా. హల్లెలూయా. పిలువబడినప్పుడు దేవుని సేవ చేయి నాన్న అన్నప్పుడు 80 సంవత్సరాలు. ఎన్ని అమ్మా? మాట్లాడరేంటి అందరూ? ఎన్నేళ్ళు? 80 సంవత్సరాలు వచ్చిండు. ఈరోజు ఉంటున్నాడు గట్టిగా? ఉంటున్నాడా? 30-40 రాగానే ఏసు రక్తవే, బతకాలని ఆశ ఉన్న బతికేదానికి అవకాశాలు లేవు. హల్లెలూయా. కానీ అయ్యగారిని దేవుడి సేవకు ఎప్పుడు పిలిచాడు అమ్మా? ఎప్పుడు? 80 సంవత్సరాలు అప్పుడు వచ్చి మోషే ఎక్కువ కొండ అంటే దరిజాగా 40 రోజులు కొండ ఎక్కుతున్నాడు ప్రార్థన చేయడానికి. దరిజాగా కొండ దిగుతున్నాడు. ఎవరో? మోషే. ఎన్నేళ్ళప్పుడు? ఈరోజు మనం సేవ చేయమంటే నన్నే, అందుకే ఎవరు అనలేను, నేనే. కాలు నొప్పులో ఒళ్ళు నొప్పు ఏదో ఒకటి బలహీనత రాక తప్పట్ల. కానీ ఒక్కటి మాత్రం నిజం, దేవుడు అతన్ని మిక్కిలిగా ప్రజల దృష్టికి గొప్పవాడు అవ్వడానికి, గొప్పవానిగా చేయడానికి కారణం ఒకటే ఏంటంటే దేవుని పిలుపునకు తలంచాడు. హల్లెలూయా. తన సమయాన్ని, తన పరిస్థితిని, తన ఏజ్ని, తనకున్న ఆరోగ్యాన్ని లెక్క చేయడంలా, వాటితో పనిలా దేవునికి నీ ద్వారా పని జరిగించుకోవాలనుకున్నాడు. 80 సంవత్సరాలు వస్తే 40 సంవత్సరాలు పని చేయించాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పనిచేశాడు. అయ్యగారు 120 ఏళ్ళు బ్రతికాడు. 40 సంవత్సరాల పనిలో ఏమండి ఎర్ర సముద్రం లాంటి అడ్డొచ్చాయి అమ్మా. ఐగుప్తి దేశంలో ఎన్నో ప్రమాదాలు చుట్టుముట్టాయి. ప్రజల మీద అతనికి విరక్తి వచ్చిన పరిస్థితులు కూడా
ఎదురుపడ్డాయి. నేను అంటాను, చిన్నపిల్లవాడి స్వభావం రావాల్సిన వయసులో అతనికి దీనత్వం వచ్చేసింది. ప్రజలు ఎన్ని మాటలు అంటున్నా పొరపాటున చెవి దగ్గర కూడా రానివ్వడులా. అయ్యా ఏమిటయ్యా మోషే, ఏంటి మాకు తినడానికి ఆహారం లేదని అడిగి తెచ్చావా, ఇక్కడ చంపుతావా అంటున్నా కూడా ఏమీ మాట్లాడోలా. ఎందుకో తెలుసా? యెహోవా అతనిని గొప్పవానిగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఎస్, ఫరో అంటే లోక రాజకుడు. లోక రాజ్యం ఎదుట దైవజనుడైన మోషేని దేవుడు ఏం చేశాడట? గొప్పవానిగా. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు సేవకులు అంటారు, ఎంత రాజకీయ నాయకుడైనా ఎవరి చేతి కిందకు రావాలి? అబద్ధం కాదు, అది నిజమే. హల్లెలూయా. మన ఊరి ఎమ్మెల్యే అయినా మన చేతి కిందకు రావాలా? సీఎం గారైనా? నిజమే. హల్లెలూయా. అందుకే ఫరో అంటాడు, నేను, అదిగో ఫరో మోషే అంటాడు, నేను ఫరో సేవకుల ఎదుట, ప్రజల ఎదుట దేవుడు నన్ను ఎలా చేశాడు? మిక్కిలి గొప్పవాడిగా. అయ్యా మోషే, నువ్వు ప్రార్థన చేయి. ఎందుకు? చీకటి పోవడానికి. మోషే ప్రార్థన చేయి, కప్పలు పోవడానికి. మోషే ప్రార్థన చేయి, నీళ్లు మారడానికి. మోషే ప్రార్థన చేయి, అద్భుతం జరగడానికి. ఏమిటయ్యా మోషే, నువ్వు చేయకపోతే ఏది అక్కడ జరగడం లేదేంటి అంటే దేవుడే చేసేసాడు. ఇదిగో మోషే గొప్పవాడండి. మోషే చేతి కింద ఫరో రాజు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఐగుప్తి దేశపు రాజు ఎవరి చేతి కింద ఉన్నాడు? చెప్పాలి. ఎవరి చేతి కింద ఉన్నాడు? మిమ్మల్ని విరోధంగా మాట్లాడుతున్నవారు, మీకు విరోధంగా లెగుస్తున్న వాళ్ళు మీ చేతి కింద కూర్చుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. ఐగుప్తి దేశాన్ని శాసించగలిగిన ఒక రాజు ఎవరి చేతి కిందకు వస్తున్నాడు? మోషే చేతి కిందకు వస్తున్నాడు. మోషే, నువ్వు శాసించయ్యా, కప్పలు పారిపోతాయి, చీకటి పోద్ది. హల్లెలూయా. మరణార్థమైన శాపం, తెగులు కూడా ఆగిపోద్ది, నువ్వు శాసించయ్యా అని మోషే చేతి కిందకు వస్తున్నారు. ఈ రోజు నుండి నిన్ను ఎవరెవరైతే ఎలాగునైతే మాట్లాడుకున్నారో ఒక క్రైస్తవునిగా నువ్వు చెప్పగలగాలి, అనేకులను నువ్వు శాసించే వ్యక్తిగా మారుదువుగాక. నీ చేతి కిందకి నిన్ను దూషించిన వారు వచ్చుదురుగాక. నీ చేతి కింద నిన్ను అవమానపరిచిన వారు వచ్చుదురుగాక. ఎందుకంటే మన దేవుని వాగ్దానాలు మనకు చాలా ఉన్నాయి. ఏంటి? నువ్వు తలగా ఉంటావు కానీ నువ్వు తోకగా ఉండవు. నువ్వు పైవాడివే కానీ నువ్వు కింద వానివి కాదు. నువ్వు ఎక్కడ చూసినా ఆశీర్వదించబడ్డ వ్యక్తిగా కనబడాలనేది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక ముందు నువ్వెలా ఉన్నావో ఆలోచించి ఒక్క మాట చెప్తా. 126వ కీర్తన మొదటి చరణం, అదొకటి చదవండి, నేను ముగిచ్చేస్తా. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి చాలు తప్పించినప్పుడు. హల్లెలూయా. చాలు, హల్లెలూయా. దానిపైన రాయబడిన మాట సియోనుకు తిరిగి వచ్చిన వారు అనండి. ఇప్పుడు ఎంతగా మనం ఎక్కడికి తిరిగి రావాలి? ఇన్న ఆశీర్వాదాలు రావాలంటే, దేవుడు గొప్ప కార్యం చేయాలంటే, దేవుడు అద్భుతం చేయాలంటే ఎక్కడికి తిరిగి రావాలి? సియోనుకి. ఎందుకు సియోనుకు రావాలంటే సియోనులో దేవుడు నివాసము చేస్తాడు. అంటే సియోనుకు తిరిగి రావడం అంటే ఒక్క మాట చెప్తాను, నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ దరిద్రతను వదిలిపెడితే, నీవు ఒక నూతనమైన వ్యక్తిగా మారగలిగితే, ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా చేయబడితే, నీతి కలిగిన వ్యక్తిగా నీ జీవితాన్ని జీవించగలిగితే, నా ప్రభు అయిన యేసయ్య నిన్నే ఒక సియోనుగా మార్చుకుంటాడో. నిన్ను మార్చుకొని నీలో ఆయన నివాసం చేస్తాడండి. అందుకే ఇప్పుడు ఒక్కటే మాట, నువ్వు గొప్పవాడి కనబడాలన్నా, మిక్కిలి ఫరో దృష్టికి నువ్వు గొప్పవానిగా ఎంచబడాలన్నా, ఆశీర్వాదం కలగాలన్నా, ఏది చేయాలన్నా నేను చేయాల్సిందల్లా ఒకటే మాట, ఒకటే పని. ఏంటంటే సియోనుకు మనమంతా తిరగాలి. హల్లెలూయా. అంటే ముందున్న పాపం ఏమిటో, ముందున్న శాపం ఏమిటో వాటన్నిటిని విడిచిపెట్టి ఒక నవనూతనమైన వ్యక్తిగా, ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా, సమర్పణ కలిగిన వ్యక్తిగా, దర్శనం కలిగిన వ్యక్తిగా, దేవుని కొరకు అంటు కట్టబడిన వ్యక్తిగా, దేవుని కొరకు నిలబడగలిగిన వ్యక్తిగా, దేవుని కొరకు సాధకం చేయబడిన వ్యక్తిగా, దేవుని కొరకు మండే వ్యక్తిగా నువ్వు మారగలిగితే, నా ప్రభు నీ నోటి నిండా నవ్వుంచునుగాక. నీ నోటి నిండా నవ్వుంచునుగాక. మీ నోళ్ళు ఎప్పుడు ఉల్లసించునుగాక. మీ నోట్ల నుండి ప్రభు ఎప్పుడు ఘనపరచబడునుగాక. మీ నోరు బాగుగా తెరువు, దానిని నేను
దీవెనలతో నింపుదునుగాక. హల్లెలూయా. నీవు ఏ స్థితిలో ఉన్నా ఈ రాత్రి దేవుడు నీ కొరకు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన గొప్ప కార్యం ఏంటంటే నువ్వు గొప్పవాడు అవడమే. నువ్వు గొప్పవాడు అవడం కోసమే దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. నువ్వు మరి తిరిగి రాగలుగుతావా? నీ శాపాన్ని విడిచిపెట్టగలుగుతావా? నీ పాపాన్ని విడిచిపెట్టగలుగుతావా? యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించగలుగుతావా? క్రీస్తులో మరంత అనుభవం కలిగి, క్రీస్తులో మరంత అనుభవం కలిగి నాటబడగలుగుతావా? నీవు ఎలా చేయగలిగితే నిశ్చయముగా నా ప్రభు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల ఉంచుదాం. ప్రైజ్ ద లార్డ్. అందరూ చేతులు పైకి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు లేచి నిలబడాలి. అందరూ చేతులు పైకెత్తుదాం. ఒక తీర్మానపూర్వకమైన ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మీకు స్తోత్రమయ్యా. సియోనుకు తిరిగి వచ్చిన వారివు. నీతో దేవుడు చాలా స్పష్టంగా చాలా తేటగా మాట్లాడున్నారు. ఆయన నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు. నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తారా ఆయన? ఏమిటి దేవుడు చేసే గొప్ప కార్యం? తోలనాడినా, అవమానపరిచినా, చేత కాదని మాట్లాడినా, మనుషులు కోకోలాలుగా నీ ముందు నిలబడి ఉన్నా, నీ స్థానం ఏమిటో, నీ పరిస్థితి ఏమిటో అర్థం కాక తలక్రిందులైపోతున్నా ఉన్నా, నిన్ను గొప్పవానిగా చేయడమే దేవుని ప్రణాళిక. నిన్ను గొప్పవానిగా చేయడమే దేవుని సంకల్పం. నువ్వు గొప్పవానిగా కనబడడమే దేవుడి యొక్క ఉద్దేశం. దేవుని కొరకు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా కనబడు. తిరిగి రా సియోనుకి. మా కుర్చీలో కూర్చొని వారు లేచి నిలబడాలి. దేవుని గౌరవించండి మొదట. హల్లెలూయా. నువ్వు తిరిగి రాగలిగితే నీ పాపాన్ని వదిలిపెట్టి, నీవు తిరిగి రాగలిగితే నీ శాపాన్ని విడిచిపెట్టి, నీవు తిరిగి రాగలిగితే నీ దరిద్రతను విడిచిపెట్టి, మునుపెన్నడు చూడని మహిమ దిగి రాబోతుంది. ముందెన్నడు చూడని మహిమ దిగి రాబోతుంది. మీలో అనేకులు ప్రవచించే వారుగా లేపబడబోతున్నారు. రోషము కలిగిన వారిగా మారబోతున్నారు. ఇస్సాకు భవిష్యత్తును ఆశీర్వదించిన దేవుడు మన జీవితాలను ఆశీర్వదించబోతున్నాడు. మోషే మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు దేవుడు తోడుడినట్లుగా మన తోడు ఉండబోతున్నాడు ఆయన.